నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈ మధ్యకాలంలో ఐటీ ఉద్యోగులు ఎంత హుందాగా ఉంటారో మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళని ఐటీ ఉద్యోగులు అంటేనే వాళ్ళకి ఇచ్చే గౌరవం వేరే ఉంటుంది. కానీ కొంతమంది ఐటీ ఉద్యోగులు రాత్రి అవ్వగానే వాళ్ళకి ఏమనిపిస్తుందో తెలియదు కానీ దొంగలుగా మారుతున్నారంట. సో ఏం జరిగింది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఒక కొత్త న్యూస్ ఏంటంటే ఐటీ ఉద్యోగులు దొంగలుగా మారుతున్నారు. పగలంతా మంచిగా ప్రొఫెషనల్గా టైల్ కట్టుకొని ఐటీ ఉద్యోగం చేస్తూ రాత్రి అయితే మాత్రం దొంగలు అయిపోతున్నారు. ఏంటంటారు, అసలు ఏంటి కదా? వైజాగ్ చెందిన మహేష్ స్టోరీ ఇది. కాకపోతే ఇక్కడ ఐటీకి మహేష్కి సంబంధం లేదు. యాక్చువల్గా చెప్పాలి అంటే ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడ, ఇల్లు తీసుకుంటున్నా, మంచి ఫ్లాట్, లగ్జరీ ఫ్లాట్, కింద BMW కారు అండ్ మంచి హోదా, రోజు కావాల్సుకున్నంత అంటే ఐ మీన్ ఖర్చులు పెట్టేంత డబ్బులు చేతి నుండి ఇటు విలాసాలు, విందులు, వచ్చిపోయే ఫ్రెండ్స్ కూడా రిచ్గా రావడం వెళ్ళడం, ఇవన్నీ ఉండేసరికి ఏం చేస్తున్నారండి అని అడుగుతారా ఎవరైనా? ఐటీ జాబ్ సార్, అట్లా నువ్వు ఐటీ అయిపో ఎవరైనా అని అడిగితే మహేష్ అని ఐటీ జాబ్ చేస్తాడండి అని చెప్తారు కదా. అది న్యూస్లో పడింది. తను ఐటీ కాదు, అసలు చిన్నప్పటి నుంచి పెద్దగా ఏం చదువుకోవాలా. 15 years 14 years టైంలోనే వీడి మీద ఒక 4-5 కేసులు ఉంటే అప్పుడు జువైనల్ హోమ్కి తరలించి ఒరే ఇలా కాదురా బతకాల్సింది, సమాజంలో నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలని వాళ్ళు బాగా నేర్పించి వదిలేరు బయటికి. ఆ తర్వాత మళ్ళీ ఇలాగే చేస్తే రాజమండ్రి జైల్లో కొన్నాళ్ళు, ఆ జైల్లో కొన్నాళ్ళు, ఈ జైల్లో కొన్నాళ్ళు పెట్టి అలా ఏదో రకంగా పెరిగాడు. ఇప్పుడు ఏమైందంటే బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు సమాజం వీడిని జడగొట్టింది చెప్పాలి అంటే. బంగారం రేటు పెంచి వీడేమనుకో అప్పుడెప్పుడో ఇళ్లల్లో దొంగతనం చేస్తే వీడికి అమ్ముకుంటే అసలు ఇంత కష్టపడితే ఇంత డబ్బులు వచ్చేవి. ఇప్పుడు ఇంత దొంగతనం చేస్తే ఇన్ని డబ్బులు వస్తున్నాయి. బంగారం రేటు పెరిగి, వెండి రేటు పెరిగింది, ఇవన్నీ పెరిగేసరికి వీడికి మళ్ళీ ఆ పాత దొంగతనాలు ఎందుకు చేయొద్దు అనుకున్నాడు. ప్రజెంట్ అదేంటి ఐటీ జాబ్ కాదు కానీ ఒక ఐటీ సంస్థకు సంబంధించినటువంటి కార్పొరేట్ ఆఫీస్లో ఏదో ఉద్యోగానికి అయితే చేరాడు, ఇల్లు గడవడానికి. అక్కడ వాళ్ళందరి మెయింటెనెన్స్ని చూస్తూ ఉంటే వీడికి ఏమన్నా నేను కూడా ఇలా ఉండాలి అనిపించింది, ఎందుకు ఇంకా ఇలా బతకాలి అని. ఆల్రెడీ జైల్లో ఉండొచ్చితో కొంచెం మారాడు. తర్వాత ఒక పెద్ద ఆఫీస్లో పనికి చేరిన తర్వాత వాళ్ళందరూ నా వయసులోనే ఉన్నాడు, వాడు చూడ ఎలా ఉన్నాడు, వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది, వీడికి ఏమో షాపింగ్ చేసుకున్నాడు, రిచ్ షూ, రిచ్ ఫోను. నేను ఎందుకు ఇలా ఉన్నా సరే, పగలంతా ఏదో రకంగా జాబ్ చేస్తున్నాం కదా, సాయంత్రం రాత్రిపూట కొంచెం చక్క పెడదాం, ఆ కొంప ఈ కొంప అనుకొని ఒక రాడ్డు, ఓ మాస్క్, ఓ టోపీ, ఇంకా ఉంటాయిగా దొంగలకు సంబంధించి కొన్ని సామాన్లు. అది దొంగ షాపింగ్ అంతా చేసుకున్నాడు. దొంగ షాపింగ్ చేసుకొని ఆ యాక్సెసరీస్ అన్నీ కొనుక్కొని బయలుదేరాడు. మరి దొంగల ప్రోటోకాల్ రాత్రిపూటే వెళ్ళాలి, చీకట్లోనే వెళ్ళాలి, శబ్దం రాకుండా నడవాలి, శబ్దం రాకుండా దూకాలి, తాళం పగలగొట్టినట్టు ఉండాలి, పగలాలి కానీ పగిలినట్టు తెలియకూడదు. కిటికీ పగలగొట్టినట్టు ఉండాలి, పగలాలి కానీ పగిలినట్టు తెలియకూడదు. లోపల దూరాలి, అన్ని వెతకాలి కానీ ఇంట్లో వాళ్ళకి అనుమానం రాకూడదు. ఇట్లాంటి కొన్ని ఉంటాయి వాళ్ళ ప్రోటోకాల్స్. అవన్నీ తూచా తప్పకుండా పాటించాడు. ఎప్పటి నుంచో నేర్చుకున్న విద్య అది. అలా ఆ ఇల్లు ఈ ఇల్లు చక్క పెడతా వస్తున్నాడు. అక్కడ చక్కబెట్టి ఇక్కడ చక్కగా బతికేస్తున్నాడు. హైదరాబాద్ వచ్చి బతికేస్తున్నాడు. అర్థం కావట్లే పోలీసులకి ఏం చేయాలి వాడా వీడా ఎక్కడున్నాడు అంటే. తెలివితేటలు ఏం నేర్చుకున్నారంటే, ఇప్పుడు నీటికి వచ్చి దొంగతనం చేశానా, ఫోన్ అక్కడ పడేసి వెళ్ళిపోతాను నేను, ఇంకా అవసరం లేదు ఇంకా నాకు, అది నేను దొరకనుగా. ఇంకా ఏ CCTV ఏడన్నా ఆడిదాకా వెళ్తాయి, తర్వాత తేదు. ఏ గంగలో దూకాడంటే ఆడు ఎక్కడ తేలుతాడో తెలియదు. ఏదో రకంగా తప్పించుకున్నాడు. అంతెందుకు మొన్న రాజమండ్రి ఏదో సెంట్రల్ జైలు నుంచి ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ తప్పించుకున్నాడు. హాస్పిటల్ తీసుకెళ్తా అని చెప్పి ఏదో చేస్తే అట్లా పారిపోయాడు. అతన్ని షూట్ చేస్తే కాలికి బుల్లెట్. అట్లా పోయే వాళ్ళు కూడా ఉన్నారు, పారిపోయే వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది కళ్ళు కప్పి పారిపోయే వాళ్ళు ఉన్నారు. జైలు నుంచి తప్పించుకునే వాళ్ళు కూడా ఉన్నారు, అండ్ ఇట్లా దొరకకుండా తప్పించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఒకసారి జైలుకి వెళ్ళారా, వీళ్ళు ఏం చేస్తారంటే లోపల కరుడు కట్టిన క్రిమినల్స్తో కాంటాక్ట్స్ పెంచుకొని బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఒక గ్రూపుగా తయారవుతారు. ఇప్పుడు బయట నేను ఏ గోడైనా ఎక్కగలను, ఏ కిటికీలో అన్నా దూరగలను, ఏ కీ అయినా ఓపెన్ చేయగలను, నాకు ఆ తెలివి ఉంది. నేను దొరికితే నన్ను ఎవడు బయటికి తీస్తాడు? నాకు ఒకడు ఉండాలంటే ఇక్కడే పరిచయం అయ్యాడు వాడు బయటకు వచ్చాక వాడితో పాటు ఇంకో 4-5-10 మంది వచ్చి ఒక ముఠా. ఈ ముఠా అందరు ఇదే పని,
నీకు 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 నాకు నీకు 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 నాకు ఏ ఒక్కడు దొరికినా మిగతా వాళ్ళలో ఎవడో ఒకడు వెళ్ళి ఒక అడ్వకేట్ని మాట్లాడి ఈసారి చూడండి బెయిల్ మీద బయటికి తీసుకొస్తాడు. అడ్వకేట్కి బాగా డబ్బులు ఇచ్చేసి అసలు ఇది కేసే కాదు మావాడు దొంగే కాదని ఏదో రకంగా వాదించేసి బయటికి వస్తారు. మళ్ళీ అదే పని అట్లా 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 తప్పించుకొని తిరగ్గా ఈ అందమైన మహేష్ ఒక చోటు దొరికాడు. మరి దొరికినప్పుడు వీడి దగ్గర ఎంత ఉంది, ఎంతో కొంత దొరకాలి కదా. బాగానే దొరికినట్టుందిగా. గోల్డ్ వివర్ అని చెప్పనా, 1 గ్రాము తక్కువ 700 గ్రాములు, 699 గ్రామ్స్. ఇంకొక 30 గ్రామ్స్ అయితే 300 గ్రామ్స్ అయితే కిలో. ఒక నిమిషం ఆగు, తులం ఎంత ఉంది ఇప్పుడు ఈ రోజు తులం నాకు తెలిసి 15,000 చేంజ్ ఉన్నట్టుంది. సారీ తులం అంటున్నారా, నేను 1 గ్రామ్ కి చెప్తున్నా. 1 గ్రామ్ కే 15,000 చేంజ్ ఉంది. తులంకి వచ్చేసి 1,53,54 ఉంది. 1.5 తులం ఇప్పుడు. 1.5 తులం ఇంటూ 100 గ్రాములు 15 లక్షలు. అమ్మో, అట్లా 15 ఓ మనిషికి సరిపడ డబ్బులు బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంత వెండి, ఆ తర్వాత ఇంకా డబ్బులు ఎన్ని ఎటు మార్చాడో, ఎన్ని అకౌంట్లలో పెట్టాడో ఏంటి తెలియదు. ఒక కారు, BMW కారు, ఇంకా ఎంత కాదనుకున్నా మనోడి దగ్గర ఓ 5 కోట్లకి రౌండ్ అప్ సరుకులు అయితే దొరికాయి. 5 కోట్లు నీకు ఎక్కువే ఉంటాయి, ఎక్కువే దొరికాయి. అన్ని సీజ్ చేసి ఇప్పుడు ఇతను మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ జైల్లో వేస్తారు. మళ్ళీ ఎవడో బెయిల్ వేస్తాడు, మళ్ళీ బయటకు వస్తాడు, మళ్ళీ ఇలాగే చేస్తాడు. లోపల ఇంకా పెద్ద వాళ్ళని పరిచయం చేసుకుంటాడు. అంటే వాడు 15 years నుంచి జైలుకి వెళ్ళే అలవాటు ఉంది. 15 ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఇంత వచ్చాడు. ఇంకా అందరినీ పరిచయం చేసుకొని అదే పనికి ఏదో చేసుకుంటానే వెళ్తా ఉంటాడు. ఇప్పుడు అతనికి 32 years అనుకుంటా, 33 years అంటే ఆ వృత్తిలో ఉండి 15 సంవత్సరాలు అవుతుంది. ఆ వృత్తిలో దొరికి వృత్తిలో ఉండేప్పటి నుంచో మనకు తెలియదు. ఆ వృత్తిలో దొరికే ఒక 18-20 సంవత్సరాలు అవుతుంది అట్లా. సో మొత్తానికి అయితే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళతో కూడా కొంచెం అంటే అటు ఇటుగా మెయింటైన్ చేసే వాళ్ళని చూస్తే కూడా వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన ఇంట్లో ఏం వెళ్ళిపోకుండా చూసుకునే జాగ్రత్త మనం కూడా. ఇప్పుడు ఓవరాల్ గా మార్చి ఎక్కడికి వెళ్ళిందంటే పలానా ABCD కంపెనీలో పనిచేసేవాడంట. ఆ ABCD ఏం పాపం చేసిందమ్మా, అలా రాస్తున్నారు వార్తలు. వీడి గురించి రాయండి, వాడి సాఫ్ట్వేర్ కాదు, ఏది కాదు, ఆ కంపెనీలో ఏదో చిన్న ఉద్యోగం, వాడి సైడ్ బిజినెస్ ఇది, కానీ ఇదే మెయిన్ బిజినెస్. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.